Good morning, students. Today session లో ఈ క్రింది సమీకరణాలను రాయండి. యానిసోల్ పై ఆల్కలీకరణ చర్య. సెకండ్ వన్ యానిసోల్ పై నైట్రేషన్ చర్య. థర్డ్ వన్ యానిసోల్ పై ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. యానిసోల్ పై ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. మొదటితో చేద్దానా యానిసోల్ పై ఆల్కలీకరణం, ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కలీకరణం. యానిసోల్ పై ఆల్కలీకరణాన్ని ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కలీకరణం అంటారు. మొదటగా ఏం తీసుకుంటాడు? యానిసోల్ను తీసుకుంటాడు. యానిసోలును అనార్ద్ర AlCl3 సమక్షంలో ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపితే ఏమేర్పడుతుంది? ఆర్థో మరియు పారా ఆల్కైల్ యానిసోల్ అనేది ఏర్పడుతుంది. ఆర్థో మరియు పారా ఆల్కైల్ యానిసోల్ అనేవి ఏర్పడతాయంట. చూద్దారా, నోట్ చేసుకున్నాను. మొదటగా ఏం తీసుకున్నాడు? యానిసోల్ను తీసుకున్నాడు. యానిసోల్ను అనార్ద్ర AlCl3 సమక్షంలో, అనార్ద్ర అల్యూమినియం క్లోరైడ్ సమక్షంలో ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపితే, ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపితే ఆర్థో మరియు పారా ఆల్కైల్ యానిసోల్లు ఏర్పడతాయి. ఓకే, ఇక్కడ గమనించండి. మొదటగా ఏ సమ్మేళనం తీసుకున్నాడు? యానిసోలును తీసుకున్నాను. యానిసోలును అనార్ద్ర AlCl3 సమక్షంలో దేనితో చర్య జరిపాడు? ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపాడు. ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపితే ఆర్థో మరియు పారా ఆల్కైల్ యానిసోల్లు ఏర్పడతాయంట. ఆర్థో ఆల్కైల్ యానిసోల్లు ఏర్పడతాయి, పారా ఆల్కైల్ యానిసోల్లు అనేవి ఏర్పడతాయని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే నాన్న, యానిసోలును అనార్ద్ర AlCl3 సమక్షంలో ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపితే పారా ఆల్కైల్ యానిసోల్లు అధిక ఉత్పన్న రూపంలో ఏర్పడతాయంట. పారా ఆల్కైల్ యానిసోల్లు అనేవి అధిక మోతాదులో ఏర్పడతాయి అని చెప్తున్నాడు. అతి తక్కువ మోతాదులో ఆర్థో ఆల్కైల్ యానిసోల్లు ఏర్పడతాయి అని చెప్తున్నాడు. అంటే ఇందులో మిగిలిపోయినటువంటి యానిసోల్ ఉన్న చోట తల్లి మలిన రూపంలో ఉన్నటువంటి యానిసోల్లు మలిన రూపంలో ఉన్నటువంటి ఆల్కైల్ హాలైడ్తో చర్య జరపడం వల్ల తక్కువ మోతాదులో ఆర్థో ఆల్కైల్ యానిసోల్లు ఏర్పడతాయి అని చెప్తున్నాను. ఓకే, మొదటగా యానిసోల్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటాను. యానిసోల్ OCH3 యానిసోల్, ఇది పారా పొజిషన్, దీని స్ట్రైట్ గా పారా పొజిషన్, ఆర్థో పొజిషన్, కటా పొజిషన్ అన్న. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? అనార్ద్ర AlCl3 సమక్షంలో, అనార్ద్ర AlCl3 సమక్షంలో దేనితో చర్య జరుగుతుంది? ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ గ్రూప్ ని దేనితో రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ R. హాలైడ్ గ్రూప్ ని దేనితో రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ X. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపితే అధిక మోతాదులో పారా ఆల్కైల్ యానిసోల్
యానిసోల్ ఏర్పడతాయండి. అధిక మోతాదులో పారా ఆల్కైల్ యానిసోల్. ఈ పొజిషన్ ఏముంటుంది? హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ని ఈ ఎక్స్ అనేది ఆల్కైల్ గ్రూప్ ని పారా పొజిషన్ లో ఇంట్రడ్యూస్ చేస్తేనా ఈ ఎక్స్ మైనస్ అనేది ఇది ఎక్స్ మైనస్ హెచ్ ని గ్రహించుకుని హెచ్ఎక్స్ గా బయటకు రిమూవ్ చేయబడుతుందా. ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది పారా స్థానంలో ప్రతిక్షేపించాం. అప్పుడు ఏం ఏర్పడుతుంది? పారా ఆల్కైల్ యానిసోల్ అనేది ఏర్పడింది నాన్న. ఆల్కైల్ యానిసోల్ అనేది ఏర్పడింది. ఇది అధిక మోతాదులో ఏర్పడుతుంది. అధిక ఉత్పన్న రూపంలో ఏర్పడుతుంది. అధిక ఉత్పన్నం. అధిక ఉత్పన్నంగా ఏర్పడింది రైతు. ఎలా ఏర్పడిందో గమనించారు కదా. హాలైడ్ గ్రూప్ అట్రాక్ట్ హైడ్రోజన్, హెచ్ఎక్స్ గా రిమూవ్ అయిపోయింది. ఎక్స్ హెచ్ఎక్స్ గా రిమూవ్ అయిపోయింది. రిమైనింగ్ ఏం మిగిలింది? ఆల్కైల్ గ్రూప్. ఈ ఆల్కైల్ గ్రూప్ ఎందులో ప్రతిక్షేపించాం? పారా స్థానంలో ప్రతిక్షేపించాం. ఓకే. దీనితో పాటు పారా ఆల్కైల్ యానిసోల్ అనేది అధిక ఉత్పన్నంగా ఏర్పడింది కదా. దీనితో పాటు అల్ప ఉత్పన్నంగా ఆర్థో యానిసోల్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నారు. ఆర్థో ఆల్కైల్ యానిసోల్ కూడా ఏర్పడుతుందంట. కొద్దిగా మరిన పదార్థం ఉంటుంది కదా నాన్న, ఆ మరిన పదార్థాలన్నీ కూడా రియాక్ట్ అయ్యి ఆర్థో ఆల్కైల్ యానిసోల్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఏంటిది? అల్పము. అల్ప మోతాదులో ఏర్పడుతున్నది అని చెప్తున్నాను. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇది రాసిన తర్వాత ఒక పాయింట్ చెప్తాను, రాసుకున్నానా? నోట్ చేసుకోండి. అది తప్పనా? ఓకే. నోట్ చేశారా? చూడనా, ఎనిసోల్ తీసుకున్నాడు. ఎనిసోల్ ఎనిసోల్ అనార్ద్ర AlCl3 సమక్షంలో ఆల్కైల్ హాలైడ్ తో చర్య జరిపితే ఆర్థో మరియు పారా ఆల్కైల్ ఎనిసోల్లు ఏర్పడతాయని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాన్న నోట్ చేసుకోండి. ఫ్రీడల్ క్రాఫ్ట్ విధానంలో ఆల్కైలేషన్ చేస్తే ఫ్రీడల్ క్రాఫ్ట్ విధానంలో ఆల్కైలేషన్ చేస్తే ఎనిసోలులోని ఆర్థో మరియు పారా స్థానాలలో ఆల్కైల్ సమూహము చేరుతుంది. ఆర్థో మరియు పారా స్థానాలలో ఆల్కైల్ సమూహము చేరుతుంది. ఓకేనా? ఆ పాయింట్ ఆ విధంగా చూడండి. ఇదేంటిది? ఆల్కైల్ సమూహం. ఆల్కైల్ గ్రూపే కదా. ఆల్కైల్ సమూహం అనేది ఎక్కడ చేరుతుందని చెప్తున్నాడు? ఆర్థో స్థానంలోని లేదా పారా స్థానంలో చేరుతుంది అని చెప్తున్నాడు. ఆర్థో స్థానంలో పారా స్థానంలో ఆల్కైల్ సమూహం అనేది చేరుతుంది అని చెప్తున్నాడు. ఏ విధానంలోని? ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలీకరణ చర్య విధానంలోనంట ఆల్కైల్ సమూహం అనేది ఆర్థో స్థానంలోను పారా స్థానంలోను వచ్చి
చేరుతుంది అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ రెండవది ఎనిసోల్ పై నైట్రేషన్. అది రాసే ముందు ఇంకొక రియాక్షన్ రాస్తారు. ఎనిసోల్ పై నైట్రేషన్ రాసే ముందు ఇది ఆల్కైల్ గ్రూప్ ప్లేస్ లో మనము మెథైల్ గ్రూప్ తీసుకుని రాద్దాం. ఓకే, ఫస్ట్ ఏం తీసుకున్నాడు? ఎనిసోల్ తీసుకున్నాడు. ఎనిసోల్ ని ఆల్కైల్ హాలైడ్, ఆల్కైల్ గ్రూప్ ఆర్ కాబట్టి దాని ప్లేస్ లో మెథైల్ తీసుకున్నాడు. హాలైడ్ గ్రూప్ లో అయోడిన్ తీసుకున్నాడు, మెథైల్ అయోడైడ్. అనాత్ర AlCl3 సమక్షంలో, అనాత్ర AlCl3 సమక్షంలో చర్య జరుపుతున్నాడు. మెథైల్ అయోడైడ్ తో ఎనిసోలును మెథైల్ అయోడైడ్ తో అనాత్ర AlCl3 సమక్షంలో చర్య జరుపుతున్నాడు. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఆల్కైల్ సమూహం అంటే మెథైల్ సమూహం అనేది ఆర్థో స్థానంలోను పారా స్థానంలోను ప్రతిక్షేపించబడుతుంది. ఓకేనా? అప్పుడు అధిక ఉత్పన్న మోతాదులో వచ్చి పారామెథైల్ యానిసోల్ అనేది ఏర్పడుతుంది. పారా ఆల్కైల్ యానిసోల్, పారాపోషణ మెథైల్ కాబట్టి పారామెథైల్ యానిసోల్ ప్లస్ అల్ప మోతాదులో వచ్చి ఏమేర్పడుతుంది? CH3 ఆర్థోమెథైల్ యానిసోల్ అనేది ఏర్పడుతుంది. ఆర్థోమెథైల్ యానిసోల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి అన్న, ఈ పొజిషన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ అయోడైడ్ గ్రూప్ అట్రాక్ట్ చేసుకుని HI గా రిమూవ్ చేయబడుతుంది. అప్పుడు ఈ మిథైల్ గ్రూప్ పారా స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది. అప్పుడు అధిక మోతాదులో పారా మిథైల్ యానిసోల్ అనేది ఎక్కువ ఉత్పన్నంగా ఏర్పడుతుంది అని చెప్తున్నాను. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, సెకండ్ వన్ యానిసోల్ పై నైట్రేషన్. యానిసోల్ పై నైట్రేషన్ యానిసోల్ పై నైట్రేషన్ మొదటగా ఎనిసోల్ తీసుకున్నాడు. ఎనిసోల్ను గాఢ HNO3, గాఢ నైట్రిక్ ఆమ్లం మరియు గాఢ H2SO4 తో గాఢ H2SO4 మిశ్రమంతో గాఢ H2SO4 మిశ్రమంతో చర్యను అందిస్తే ఎనిసోల్ను గాఢ నైట్రిక్ ఆమ్లము మరియు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము మిశ్రమంతో చర్యను అందిస్తే పారా ఆర్థో నైట్రో యానిసోల్లు ఏర్పడతాయి. పారా ఆర్థో నైట్రో యానిసోల్లు ఏర్పడతాయి. ఓకేనా? ఎనిసోలును గాఢ HNO3 మరియు గాఢ H2SO4 మిశ్రమంతో చర్యను అందిస్తే పారా ఆర్థో నైట్రో యానిసోల్లు
ఏర్పడతాయి. ఓకే, ఎనిసోల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? బెంజీన్ OCH3 ఎనిసోల్. ఎనిసోల్ ను గాఢ HNO3 గాఢ H2SO4 మిశ్రమంతో చర్యనందించమన్నాడు. గాఢ HNO3 గాఢ H2SO4. HNO3 అయనీకరణం చేయండి. అయనీకరణం చెందిస్తే OH మైనస్ గాను NO2 ప్లస్ చూడండి, 3 ఓలు కదా అది. ఒక ఓల్ H తో కలిసి OH మైనస్, మిగిలింది ఏంటి? NO2 అది. ఓకే, ఇప్పుడు ఇది ఆర్థో పొజిషన్, ఇది పారా పొజిషన్, ఇది మెటా పొజిషన్. ఇక్కడ ఉన్నటువంటి పారా స్థానంలో నుంచి హైడ్రోజన్ OH మైనస్ తో కలిసి H2O గా రిమూవ్ చేయబడుతుంది. అప్లై చేశారా? పారా స్థానంలో ఏముంది? హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ OH మైనస్ కదా, ఈ నెగటివ్ ఈ H ప్లస్ ని గ్రహించుకుని H2O గా బయటకు విడుదల చేయబడింది. అప్పుడు నైట్రో గ్రూప్ ని పారా స్థానంలో ప్రతిక్షేపించవచ్చు. నైట్రో గ్రూప్ ని పారా స్థానంలో ప్రతిక్షేపించవచ్చు. ఓకేనా? అప్పుడు ఏం ఏర్పడుతుంది? అధిక మోతాదులో CH3 NO2 పారా నైట్రో ఎనిసోల్ అనేది అధిక ఉత్పన్నంగా ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. పారా నైట్రో ఎనిసోల్ అధిక ఉత్పన్నంగా ఏర్పడుతుంది. పారా నైట్రో ఎనిసోల్ అధిక ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఓకేనా? తక్కువ ఉత్పన్నంగా, అల్ప ఉత్పన్నంగా ఏం ఏర్పడుతుంది? ఆర్థో నైట్రో ఎనిసోల్ అనేది ఏర్పడుతుంది. ఆర్థో నైట్రో ఎనిసోల్ ఏర్పడుతుంది. అల్ప ఉత్పన్నం, చాలా తక్కువ మోతాదులో ఆర్థో నైట్రో ఎనిసోల్ అనేది ఏర్పడిందంట. ఓకేనా? మొదటగా ఏం తీసుకున్నాడు? ఎనిసోల్ పై నైట్రేషన్ చర్యలో మొదటగా ఎనిసోలును గాఢ HNO3 గాఢ H2SO4 తో చర్యనందించాడు. ఆ మిశ్రమంతో చర్యనందించాడు. అప్పుడు ఏం ఏర్పడింది? అధిక ఉత్పన్నంగా పారా నైట్రో ఎనిసోల్ ఏర్పడింది. అల్ప ఉత్పన్నముగా ఆర్థో నైట్రో ఎనిసోల్ అనేది ఏర్పడింది. ఆర్థో నైట్రో ఎనిసోల్ అనేది ఏర్పడింది అని చెప్తున్నాడు. ఓకేనా? నోట్ చేయండి. థర్డ్ రియాక్షన్ ఎనిసోల్ పై ప్రెడల్క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. ఎనిసోల్ పై ప్రెడల్క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. ఎనిసోల్ పై ప్రెడల్క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య చూద్దాం. థర్డ్ రియాక్షన్ third one. ఎనిసోల్ పై ప్రెడల్క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. ఎనిసోల్ పై ప్రెడల్క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. ఓకే,
ఎనిసోల్ పై ఫ్రెండ్క్రాఫ్ట్ ఎస్టరేషన్ చర్య. ఎనిసోల్ను అనార్ద్ర AlCl3 సమక్షంలో AlCl3 సమక్షంలో ఎసిటైల్ క్లోరైడ్ తో చర్య జరిపితే ఎసిటైల్ క్లోరైడ్ తో చర్య జరిపితే ఎసిటైల్ క్లోరైడ్ తో చర్య జరిపితే ఏమేర్పడుతుంది? ఏమేర్పడుతుందన్న పారా ఎసైల్ యానిసోల్ ఏర్పడుతుంది. పారా ఆర్థో ఎసైల్ యానిసోల్ ఏర్పడుతుంది. పారా ఆర్థో ఎసైల్ యానిసోల్ ఏర్పడుతుంది. ఓకే, తెలంగాణలో ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను నాన్న. మొదటగా చూడండి, ఎనిసోల్ పై ఫ్రెండ్క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య. మొదటిగా ఏం తీసుకున్నాడు? ఎనిసోల్ తీసుకున్నాడు. అనార్ద్ర AlCl3 సమక్షంలో ఎసిటైల్ క్లోరైడ్ తో చర్య జరిపాడు. ఎసిటైల్ క్లోరైడ్ తో చర్య జరిపాడు. అప్పుడు ఏమేర్పడింది? పారా ఆర్థో ఎసైల్ యానిసోల్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను పారా ఎసైల్ యానిసోల్ ఆర్థో ఎసైల్ యానిసోల్ అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నాడు. మొదటగా ఎనిసోల్ తీసుకుంటారు. OCH3 ఎనిసోల్. ఓకే, అనార్ద్ర AlCl3 సమక్షంలో ఎసిటైల్ క్లోరైడ్ తో చర్య జరిపితే CH3COCl ఎసిటైల్ క్లోరైడ్. దేని సమక్షంలో చర్య జరపమన్నాడు? అనార్ద్ర AlCl3 సమక్షంలో చర్య జరపమన్నాడు. చర్య జరిపితే ఎక్కడ చూడండి తల్లి, ఎసిటైల్ గ్రూప్ అని చూడండి తల్లి, CH3CO+Cl-. పారా స్థానంలో ఉన్నటువంటి హైడ్రోజన్ ఉంది చూడు, ఈ క్లోరైడ్ ఈ పారా స్థానంలో ఉన్న హైడ్రోజన్ గ్రహించుకుని HCl గా బయటకు విడుదల చేయబడింది. ఓకేనా, Cl- చూడండి తల్లి, హైడ్రోజన్ ని గ్రహించుకుంది, అప్పుడు HCl గా బయటకు వచ్చింది. ఇక్కడ ఏ గ్రూప్ ఉంది? CH3CO గ్రూప్, ఎసిటైల్ గ్రూప్ ఉంది నాన్న. CH3CO ఎసిటైల్ గ్రూప్ ని అటు ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించవచ్చు, అటు పారా స్థానంలో ప్రతిక్షేపించవచ్చు. అధిక ఉత్పన్న మోతాదులో పారా స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి పారా ఎసైల్ యానిసోల్. COCH3 నాన్న, పారా ఎసైల్ యానిసోల్. ఇదేంటిది? అధిక ఉత్పన్నము. అధిక ఉత్పన్నం ప్లస్ నెక్స్ట్ అల్ప ఉత్పన్నములో ఆర్థో ఎసైల్ యానిసోల్. ఇక్కడండి COCH3 అల్ప ఉత్పన్నము, అల్ప ఉత్పన్నము, అధిక ఉత్పన్నము, అల్ప ఉత్పన్నము. ఇక్కడ ఏం తీసుకున్నాడు? ఎనిసోలును
ఎసిటైల్ క్లోరైడ్తో చర్య జరిపితే దేని సమక్షంలో చర్య జరపడు? అనర్ద్ర AlCl3 సమక్షంలో చర్య జరిపితే అధిక ఉత్పన్నము రూపంలో పారా ఎసైల్ యానిసోల్ ఏర్పడింది. తక్కువ ఉత్పన్న రూపంలో ఆర్థో ఎసైల్ యానిసోల్ అనేది ఏర్పడింది అన్న. ఆర్థో ఎసైల్ యానిసోల్ అనేది ఏర్పడింది. ఓకేనా? ఆర్థో ఎసైల్ యానిసోల్ అనేది ఈ విధంగా ఏర్పడింది నాన్న. ఈ విధముగా యానిసోల్పై ఆల్కలీకరణ చర్య, ఎనిసోల్పై నైట్రేషన్ చర్య, ఎనిసోల్పై ఫ్రెండ్ల క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య గురించి మనకు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉన్నాడు నాన్న. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి నోట్ చేసుకున్నారు కదా. మనం మార్నింగ్ ఏం చెప్పుకున్నాం నాన్న? మార్నింగ్ సెషన్లో వచ్చి ఫెనాల్ ఆమ్ల లక్షణాల గురించి మాట్లాడుకున్నాం నాన్న. ఫెనాల్ ఆమ్ల లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న అది. నెక్స్ట్, తెలంగాణలో ప్రతి సంవత్సరము కూడా ఈ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఎనిసోల్పై ఆల్కలీకరణ చర్య, ఎనిసోల్పై నైట్రేషన్ చర్య, ఎనిసోల్పై ఫ్రెండ్ల క్రాఫ్ట్ ఎస్టైలేషన్ చర్య అనేది అడుగుతూ వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ.